ఎవరైతే కొంతమంది హిందూ సంఘాలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళు క్రిస్టియానిటీని వ్యతిరేకిస్తూ వీడియోలు పెడుతూ ఉన్నారు. క్రిస్టియానిటీని ఫాలో అయ్యే వాళ్ళేమో హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని అవహేళన చేస్తూ వీడియోలు పెడుతున్నారు. ఈ సోషల్ మీడియాలో ఇద్దరి మధ్య వారు జరుగుతుంది. అసలు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదని ఒక క్వశ్చన్ మార్క్లో చాలామంది సిటిజన్స్ అయితే ఉన్న పరిస్థితి. అయితే సనాతన ధర్మం ఏం చెప్తుంది? సనాతన ధర్మాన్ని ఫాలో చేయకూడదని చెప్పేసి మీరు బలంగా చెప్తున్నారు కదా, ఎందుకని? కారణం ఏంటి? ఎందుకు వాళ్ళు చేసిన తప్పేంటి? వాళ్ళల్లో ఉన్న లోపాలు ఏంటంటే మీరేం చెప్పుకోవాలి? తప్పకుండానండి, సనాతన ధర్మాన్ని ఫాలో అవ్వకూడదని ఏ పాస్టర్ చెప్పరండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా ఒకప్పుడు ఒక హిందూ కన్వర్టెడ్ క్రిస్టియన్. నేను కూడా ఒకప్పుడు హిందూగా బ్రతికిన వాడినే. తదుపరి నేను కన్వర్ట్ అయిన క్రిస్టియన్. ఈరోజు పాస్టర్గా కూడా నేను వ్యవహరిస్తున్నాను. నేను ఒక కాపు కులం నుంచి కన్వర్ట్ అయిన వాడిని. కాపు కులం నుంచి నేను కన్వర్ట్ అయిన వ్యక్తిని. కాబట్టి ఈ విషయానికి వస్తే సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నారని పాస్టర్ల మీద నెపం మోపుతున్నారు తప్పితే మరొకటి లేదు. ఈరోజు మీరు చూస్తే సోషల్ మీడియాలో అతి క్రూరంగా, అతి భయంకరంగా, అతి నీచంగా, దుర్మార్గపు భాష, ఆ భాషా శైలి చూస్తే మన కర్ణబేరు పగిలిపోతుంది. అంత దుర్భాషలాడుతూ యేసుక్రీస్తుని, బైబుల్ని, ఇకపోతే ఆ క్రైస్తవ్యాన్ని ఎంత దుర్భాషలాడుతారో మీరు ఒకసారి ఆ వీడియోస్ చెక్ చేయండి. క్రైస్తవులు అంత దిగజారిపోయి ఎవరో మాట్లాడరు. క్రైస్తవులకి పరమత సహనం ఉంది, పరమత ప్రేమ ఉంది. కానీ క్రైస్తవుల సహనాన్ని పరీక్షిస్తూ ఈరోజు మీరైతే ఎవరైతే చెప్పారో, ఈ రాధా మనోహర్ దాస్ లాంటి వాడు, కరుణాకర్ లాంటి వాడు, తర్వాత ఒక ఎవరో హిందూ జనశక్తి అని ఒక ఛానల్ నడుపుతాడు ఆయన, లలిత్ కుమార్ అనే లాంటి వారు, ఇంకా చాలామంది ఉన్నారు. ఇటువంటి వారందరూ కూడా ఈ యొక్క క్రైస్తవ్యాన్ని రెచ్చగొడుతూ వారి లబ్ధి కోసం, ఇది ఇందులో డౌట్ లేదు, వారిని పెంచి పోషించే మతశక్తులు ఉన్నాయి, వెనకాల వారికి స్పాన్సర్ చేసేవారు ఉన్నారు. కావాలని రెచ్చగొట్టి క్రైస్తవ్యం మీద దుమ్మెత్తిపోసి ఒకవేళ మేము దాన్ని తిరిగి ఇలా అపోజ్ చేసే పరిస్థితుల్లో మా సనాతన ధర్మాన్ని విమర్శిస్తున్నారు అని ఈ లేనిపోని కళ్ళబొల్లు కబుర్లు చెప్తూ వీటి మీద ఒక కార్యాచరణ చేస్తున్నారు ఖచ్చితంగా. ఎవరంటే టార్గెట్స్ పాస్టర్స్, ఎవరంటే టార్గెట్ క్రైస్తవులు, ఎవరంటే టార్గెట్ చర్చెస్, ఎవరంటే టార్గెట్ బైబిల్ మీద బురద జల్లడం. ఇదే పనిగా వారు పెట్టుకుని ప్రతిరోజు వారు చేస్తున్న కార్యక్రమాలు. లేకపోతే చివరిగా మీకు ఒక మాట నేను చెప్పాలనుకుంటే, మీ ప్రశ్నకి, ఏ క్రైస్తవుడు కూడా ఎదుటి మతాన్ని దూషించడు. బైబిల్లో అలా దూషించమని చెప్పలేదు. ఎక్కడ కూడా ఎదుటి మతాన్ని దూషించండి అని కానీ, ఎదుటి మతాన్ని నాశనం చేయండి అని కానీ, ఎదుటి మతాన్ని తోసేయండి కానీ, ఎదుటి మతాన్ని తీసేయండి కానీ చెప్పలేదు. బైబిల్లో ఒక మంచి మాట యేసుప్రభు చెప్పాడు, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ప్రతి ఒక్కరిని ప్రేమించమని ప్రేమతత్వంతో వెళ్ళమన్నాడు తప్ప ఎవరి మీద వ్యతిరేకించో, గొడవలు తెచ్చో. మరి మీరు ఆలోచించాలి. చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి కానీ ఎక్కడైనా గుళ్ళ మీద దాడులు వెళ్ళి క్రైస్తవులు కొట్టడం మీరు చూశారు ఎప్పుడైనా? చర్చిల్లోకి వెళ్ళి జై శ్రీరామ్ అంటున్నారు, గుళ్ళలోకి వెళ్ళి ఎవరైనా సరే జై యేసుప్రభు అని, హల్లెలూయా అని ఎక్కడైనా అనడం, గుమ్ము కూడా వెళ్ళడం మీరు చూసారా? మరి మీకు అర్థమైపోయింది, ఆన్సర్ వచ్చింది. ఇక్కడ మీకు మరి ఎంత క్లియర్గా ఉందో మీరే చెప్పారు అన్నమాట. చెప్పండి హనీ జాన్సన్ గారు, అంటే రాష్ట్రంలో ఒక రకంగా కూటమి ప్రభుత్వం వచ్చినాక కావాలని క్రియేట్ అవుతున్నాయా, లేదా పాస్టర్లు తమ ఉనికిని కోసం క్రియేట్ చేసుకుంటున్నారా? అసలు ఏం జరుగుతుంది, పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్పుకొస్తారు? తప్పకుండా అండి. అందరికీ మొదటిగా నమస్కారం. మీడియా మిత్రులను అడిగిన ప్రశ్నకి సూటి సమాధానం చెప్పాలని మనం చూసినట్లయితే, కొన్ని సంవత్సరాల క్రితం అందరూ కూడా ఈ భారతదేశంలో భిన్నత్వం కలిగిన ఏకత్వం అయినటువంటి ఈ భారతదేశంలో అందరూ సమానంగా బ్రతికారు. అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని వర్గాలు, అన్ని జాతులు కలిసికట్టుగా జీవనం సాగించాయి. కొన్ని సంవత్సరాలు మనం మరి ముందుకు వెళ్తే అంత బాగా జీవనం సాగించినటువంటి భారతీయులు ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చూస్తే మనం ఖచ్చితంగా మన భారతదేశంలో మతం అంట రేగుతుంది అన్నట్లో సందేహం లేదు. ఇది ముస్లిమ్స్ అవ్వచ్చు, క్రైస్తవులు అవ్వచ్చు, ఒక పక్క నుంచి మరి హిందూ సోదరులు అవ్వచ్చు. ఇలా ఎందుకు మత గొడవలు రేగుతున్నాయంటే మనం చెప్పుకోవాలి ఈ మాట. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మతం కొంచెం మతమౌఢ్యం కొంచెం పెరిగిందనే చెప్పాలి, మత దాడులు పెరిగాయనే చెప్పాలి. ఇది ఎవరు అని మనం మాట్లాడుకుంటే మొట్టమొదట క్రైస్తవుల గురించి నేను మాట్లాడతాను. ఈ మధ్యకాలంలో ఈ 15 సంవత్సరాల క్రితం నుంచి చూసుకుంటే చర్చిల మీద అనేక దాడులు జరిగాయి, క్రైస్తవుల మీద దాడులు జరిగాయి. మరి గత సంవత్సరం చూసుకుంటే మా అందరికీ ఆప్తుడు, క్రైస్తవ్యానికి స్నేహితుడు, చాలా మరి మా ఆత్మీయ సోదరుడు ప్రవీణ్ పగడాల మరణం కూడా జరిగింది. మరి దాని విషయం కూడా ఉవ్వెత్తున క్రైస్తవ్యం లేవడం, ఆ కేసు ఇంకా కోర్టులో ఉండడం, గవర్నమెంట్స్ అయితే ఇది ఖచ్చితంగా ఇది యాక్సిడెంటే, ఇంక చనిపోయాడు, ఇంక మీరు ఎవరో మాట్లాడొద్దని క్రైస్తవుల్ని నోరు మూయించే పరిస్థితులు కూడా గత సంవత్సరం నుంచి జరుగుతూనే ఉన్నట్టుగా మనం చూసాం. అంతకుముందు కూడా క్రైస్తవ చర్చిల మీద దాడులు జరగడం,
క్రైస్తవ్యాన్ని విమర్శలకు గురి చేయడం, క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీయడం, పాస్టర్ని వ్యతిరేకించడం, మత మార్పిడులు చేస్తున్నారని పాస్టర్స్ మీద కేసులు పెట్టడం, అలాగే నేను కూడా కొన్ని కేసులను ఎదుర్కొని ఉన్నాను. ఇక ఇవన్నీ జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తే ఖచ్చితంగా భారతదేశంలో ఒక మతం యొక్క మంట రేగడానికైతే సిద్ధంగా ఉంది. రేగడానికి సిద్ధంగా కాదు, ఆల్రెడీ రేగింది. దీన్ని ఆపడానికి కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. క్రైస్తవ్యం తరపున నేనైతే ప్రతి మతాన్ని నేను గౌరవిస్తాను, నా మతాన్ని నేను ప్రేమిస్తాను, గౌరవిస్తాను. ప్రతి మతాన్ని, నా మతాన్ని ప్రేమిస్తాను. నా విశ్వాసాన్ని వ్యతిరేకించిన ప్రతి ఒక్కరిని కూడా నేను ప్రశ్నిస్తాను. అంటే ప్రస్తుతం మార్కెట్లో జరుగుతున్న చర్చ ఏంటంటే ఎస్సీలుగానే ఉంటారు కానీ క్రిస్టియన్ మతాన్ని ఫాలో అవుతారు, క్రిస్టియన్ బోధ చేస్తారు, కానీ సర్టిఫికేట్ మాత్రం మార్చుకోరు. పాస్టర్లే మార్పు రావాలని చెప్పే పాస్టర్లే మార్పు దిశగా అడుగులు వేయకుండా వాళ్ళ యొక్క అదే ఫలాలన్నీ అనుభవిస్తూ, రాజ్యాంగ ఫలాలన్నీ అనుభవిస్తూ ప్రజలను కూడా పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తారనేది ప్రధానంగా మీ మీద జరుగుతున్న ఆరోపణ. నిజంగా పాస్టర్లు అందరూ కూడా సర్టిఫికేట్స్ మార్చుకొని ఉన్న కులాన్ని వదిలేసి క్రిస్టియన్ మతాన్ని స్వీకరించి బోధ చేస్తున్న వాళ్ళు ఎంతమంది రాష్ట్ర వ్యాప్తంగా మీరేం చెప్తారు? తప్పకుండా అండి. ఇప్పుడు ఉన్న పరిస్థితులు మనం ఆలోచిస్తే క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో, మొదట ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950 గురించి చిన్న మాట మీతో నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఆ రోజు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు చేసినటువంటి 1950 ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని వచ్చి ఇప్పటికీ కూడా అదే నడుస్తూ ఉంది. దాన్ని మరి చూపిస్తూ మీరు ఎవరైతే ఎస్సీ వర్గానికి, ఇక్కడ మనం ఆలోచించాలి, మీడియా మిత్రులకు నేను చెప్పాలన్నమాట, ఎస్సీ వర్గం మీదే ఎందుకంత టార్గెట్ చేస్తున్నారు? మిగతా ఇతరత్ర మతాలు లేదా కులాల వారు ఒకవేళ కానీ క్రిస్టియానిటీని స్వీకరించినా వారికి ఏ ఇబ్బంది లేదు, వారు ప్రశాంతంగా మరి వారు క్రైస్తవ్యంలో కొనసాగవచ్చు. కానీ ఎస్సీ వర్గం మీద ఎందుకు టార్గెట్ చేశారు అన్నది మనం ఆలోచించవలసిన విషయం. ఇకపోతే 1950 నుంచి ఇప్పటి వరకు 75 సంవత్సరాలు అయిపోయింది ఆర్డర్ వచ్చి. మరి దీని మీద ప్రతి ఒక్కరు పోరాడుతున్నారు. ఇదే అమానుషం. ఎందుకంటే రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలి. మతం మారితే కులం ఎలా మారుతుంది? పుట్టుకతో వచ్చిన కులం చనిపోయినంత వరకు అదే కులం ఉంటుంది. ఒకవేళ నేను ఎస్సీ హోదాలో ఉండి నేను కులాన్ని, ఒకవేళ మతాన్ని నేను మారినా నన్ను ఎస్సీఏ అంటారు. అర్థమవుతుంది మీకు? నన్ను ఎస్సీఏ అంటారు. నన్ను ఎస్సీ వర్గం కిందే వారు గుర్తిస్తారు తప్ప, పరిగణలోకి తీసుకుంటారు తప్ప, నేను క్రైస్తవుని అయిపోయినంత మాత్రాన నన్ను బీసీగా నన్ను గౌరవించరు, సమాజం ఆ దిశలో చూడదు. మొదట గ్రహించాలి. రెండోది, ఇప్పుడు ఏదైతే అడిగారు సర్టిఫికెట్లు మార్చుకోవట్లేదు పాస్టర్స్ అన్నారు, ఒక విషయం చెప్తాను. చాలా వరకు బీసీ నుంచి కన్వర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, ఓసీ నుంచి కన్వర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, క్రిస్టియన్స్గా కొనసాగుతున్నవారు. అవునా? మరి వారు ఏం మార్చుకోవడానికి వాళ్ళకి ఏమీ లేదు. ఈ ఎస్సీ సోదరుల గురించి ఆలోచిస్తే వారికి జరిగింది అన్యాయం. ఎందుకు అన్యాయం అంటే ఎస్సీ సోదరులు ఎవరైతే ఉంటారో క్రైస్తవ్యంలోకి వెళ్తే వారి మతం కులం మారిపోతుంది అని అంటున్నారు. మరి అదే ఎస్సీ స్టేటస్లో ఉండి ఒకవేళ బౌద్ధులుగా మారిన వాళ్ళు ఉన్నారనుకోండి, వారు కులం మారట్లేదు. అలాగే సిక్కులుగా మారిన వాళ్ళు ఉన్నారనుకోండి, వారి కులం మారట్లేదు. కేవలము క్రైస్తవ్యాన్ని, ఇస్లాంని స్వీకరిస్తే కులం మారిపోద్ది అంటున్నారు. అలాగే గతంలో కూడా బౌద్ధులకి, జైనులకు కూడా ఎస్సీ స్టేటస్ లేదు. అయితే వారు పోరాడి దాన్ని తెచ్చుకున్నారు. మేము బౌద్ధులుగా ఉన్నా మా ఎస్సీ స్టేటస్ మాకు ఉండాలని చెప్పి బౌద్ధిజం నుంచి వారు పోరాడి బౌద్ధులుగా ఉంటేనే ఎస్సీ స్టేటస్ని అనుభవిస్తున్నారు. అలాగే సిక్కులుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో పోరాడి ఎస్సీ స్టేటస్ తెచ్చుకొని వారు మరి వారి యొక్క ఫలాల్ని సిక్కులుగా ఉంటూనే అనుభవిస్తున్నారు. అలాగా మరి వీళ్ళు రెండు కేటగిరీకి చెందిన వీరు కూడా మైనార్టీసే. మరి క్రైస్తవ్యం కూడా భారతదేశంలో మైనార్టీ అన్నప్పుడు దీని మీద ఎందుకు అక్కసు చూపుతున్నారు? గతంలో సుప్రీంకోర్టు కూడా మతం మారితే కులం మారవలసిన అవసరం లేదని చాలా తీర్పులు ఇచ్చింది. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి మరొక తీర్పును పట్టుకొని వీరు మాట్లాడుతున్నారు. ఈ పరిస్థితులు, పర్యావసనాలు ఎప్పుడైనా మారాలి. ఎందుకంటే ఒక ఎస్సీ హోదాలో ఉన్న వ్యక్తి ఏ మతాన్ని అవలంబించాలో కూడా చెప్పడం అనేది ఇది అమానుషం. ఎందుకంటే మన రాజ్యాంగం అందరికీ సమానమైనప్పుడు, హక్కులు సమానమైనప్పుడు మతాన్ని తీసుకొచ్చి మధ్యలో పెట్టి వారిని ఇబ్బంది పెట్టడం తప్పు అని దాని మీద ఖచ్చితంగా క్రైస్తవులు స్పందిస్తారు. మరి దాని మీద మరలా వీలైతే సుప్రీంకోర్టుకి వెళ్తారు. మార్పు రావాలి, తీర్పులో మార్పు రావాలి. ఎస్సీ హోదాను ఎలాగైతే బౌద్ధులకి, సిక్కులకి ఇచ్చారో తిరిగి క్రైస్తవులు కూడా మీరు ఇవ్వాలి అని క్రైస్తవులు కోరుకుంటున్నారు.